మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి అయితే స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా స్టాటిక్ జీకే నుండి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే 4 మార్కులు అనేవి వస్తున్నాయండి. కాబట్టి ఈ స్టాటిక్ జీకే అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇందులోనే రిపీటెడ్ వచ్చే క్వశ్చన్స్ టాపిక్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. ఓకే, ఏంటంటే బుక్స్ అండ్ అథర్స్ అనే టాపిక్ నుంచి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టాటిక్ జీకే ఫుల్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో 100 రూపీస్కి అందిస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ పర్చేస్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. First question, who among the following is author of the novel Red Earth and Pouring Rain? క్రింది వానిలో రెడ్ ఎర్త్ అండ్ పౌరింగ్ రెయిన్ ఏంటండి? రెడ్ ఎర్త్ అండ్ పౌరింగ్ రెయిన్ నవల రచయిత ఎవరు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2 9/5/2022 షిఫ్ట్ 2లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సుకేతు మెహతా, విక్రమ్ చంద్ర, ఆప్షన్ 3 అరుంధతి రాయ్, ఆప్షన్ 4 సమంత భద్రా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎవరండి? విక్రమ్ చంద్ర అయితే ఏంటండి రెడ్ ఎర్త్ అండ్ పౌరింగ్ రెయిన్ అనే నవలను రచించింది ఎవరండి? విక్రమ్ చంద్ర అనే అతను అయితే ఈ నవలను రచించారండి. ఇతను చాలా బుక్స్ను కూడా రచించారండి. ఇతను రచించిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనేవి చూద్దాం. ఏంటండి ఇతను రచించిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్. సీక్రెట్ గేమ్స్ అనే బుక్ని కూడా ఎవరండి? విక్రమ్ చంద్ర గారు రచించారు. అలాగే లవ్ అండ్ ఏంటండి? లవ్ అండ్ లాంగింగ్ ముంబై ఏంటండి? లవ్ అండ్ లాంగింగ్ ముంబై అనే పుస్తకాన్ని కూడా ఎవరండి? విక్రమ్ చంద్ర గారు రచించిన పుస్తకాలు. ఈ రెడ్ ఎర్త్ అండ్ పౌరింగ్ రెయిన్ అనే నవలను రచించింది విక్రమ్ చంద్ర గారు. అలాగే సీక్రెట్ గేమ్స్ అనే పుస్తకాన్ని మరియు లవ్ అండ్ లాంగింగ్ ముంబై అనే పుస్తకాన్ని కూడా ఎవరండి? విక్రమ్ చంద్ర గారు రచించిన పుస్తకాలండి. ఓకే, మరి సుకేత్ మెహతా గారు రచించిన పుస్తకాల గురించి చూసుకున్నట్లయితే ఈమెకు ఈ పుస్తకాలకి కొన్ని ప్రైజెస్ కూడా ఉంటాయండి. ఏంటండి? బుకర్ ప్రైజ్ ఉంటుంది, పులిట్జర్ నాన్ ఫిక్షన్ ప్రైజ్ ఉంటుంది, అలాగే చాలా ప్రైజెస్ అనేవి ఉంటాయి. సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. ఆ అవార్డ్స్లోన ఈమెకు ఎవరికండి? సుకేతా మెహతాకి అయితే 2005లోన ఎప్పుడండి? 2005లో అయితే బుకర్ ప్రైజ్ అనేది వచ్చిందండి. ఏంటండి? బుకర్ ప్రైజ్ అనేది 2005లో అయితే ఎవరికండి? సుకేతా మెహతాకు వచ్చింది. ఓకే, ఆమె రచించిన ఈ సుకేతా మెహతా రచించిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనేవి చూద్దామండి. ఏంటండి? సుకేతా మెహతా రచించిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్. మ్యాక్సిమం సిటీ ఏంటండి? మ్యాక్సిమం సిటీ. అలాగే ద న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ ఏంటండి? ద న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ అనే పుస్తకాన్ని కూడా ఎవరండి? సుకేతా మెహతా గారు రచించిన పుస్తకాలు. సుకేతా మెహతా గారికి 2005లో బుకర్ ప్రైజ్ వచ్చింది. అలాగే ఆమె రచించిన పుస్తకాలు మ్యాక్సిమం సిటీ అలాగే ద న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ అనే పుస్తకాన్ని కూడా సుకేతా మెహతా గారు రచించారండి. ఓకే, మరి అరుంధతి రాయ్ గారు రచించిన పుస్తకాలు ఏంటండి? ఈమె కూడా బుకర్ ప్రైజ్ అవార్డు అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? 1997లో వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? 1997లో బుకర్ ప్రైజ్ వచ్చింది. అలాగే 2006లో సాహిత్య అకాడమీ అవార్డు ఏంటండి? సాహిత్య అకాడమీ అవార్డు 1997లోనూ బుకర్ ప్రైజ్ అనేది వచ్చిందండి. అలాగే మరి ఈమె ఎవరండి? అరుంధతి రాయ్ గారు రచించిన పుస్తకాలు కొన్ని చూద్దాం. ఏంటండి? ద గాడ్ ఆఫ్ ఏంటండి? ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకాన్ని రచించారు. అలాగే
వార్ ఇన్ పీస్ అనే పుస్తకాన్ని, అలాగే వార్ టాక్ అనే పుస్తకాన్ని, ఇవి చాలా ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ బుక్స్ అన్నమాట ఇవి. ఏంటండి, ఈమెకు ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి బుకర్ ప్రైజ్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? 1997లో అయితే వచ్చింది. ఈ పుస్తకానికి ఆమెకి బుకర్ ప్రైజ్ అనేది వచ్చిందండి. అరుంధతి రాయ్ గారికి 1997లో బుకర్ ప్రైజ్ దేనికి వచ్చిందండి? ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి వచ్చింది. అలాగే ఆమెకు 2006లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఆమె రచించిన పుస్తకాలు ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, అలాగే వార్ ఇన్ పీస్, అలాగే వార్ ట్రక్, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి. అందులోని ఈమె రచించిన ఇంపార్టెంట్ బుక్స్, అలాగే గతంలో అడిగిన క్వశ్చన్స్కి సంబంధించిన బుక్స్ అనేవి ఇందులో చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విక్లాంగ్ శ్రద్ధా కా దార్ ఈజ్ వర్క్ ఆఫ్ విచ్ నోటెడ్ రైటర్? ఏంటండి, విక్లాంగ్ శ్రద్ధా కా దౌర్ ఏ ప్రముఖ రచయిత ఎవరు? విక్లాంగ్ శ్రద్ధా కా దార్ రచించిన పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2 17/6/2022 షిఫ్ట్ 2లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఖుష్వంత్ సింగ్, ఆప్షన్ 2 హరిశంకర్ పర్సాయి, ఆప్షన్ 3 అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ 4 ఆర్కే నారాయణ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎవరండి? హరిశంకర్ పర్సాయి. ఇతను రచించిన పుస్తకం విక్లాంగ్ శ్రద్ధా కా దౌర్ అనే పుస్తకాన్ని అయితే హరిశంకర్ పర్సాయి అయితే రచించారండి. అలాగే మరి ఖుష్వంత్ సింగ్ రచించిన పుస్తకాలు కూడా కొన్ని చూద్దాం. ఏంటండి, ట్రైన్ టు పాకిస్తాన్, నెక్స్ట్ ట్రూత్, అలాగే ది ఎండ్ ఆఫ్ ఇండియా. ది ఎండ్ ఆఫ్ ఇండియా. ఈ 3 పుస్తకాలను కూడా ఎవరండి? ఖుష్వంత్ సింగ్ గారు రచించిన ఇంపార్టెంట్ బుక్స్ ఇవన్నీ కూడా. ఏంటండి ఖుష్వంత్ సింగ్ గారు రచించిన పుస్తకాలు? ట్రైన్ టు పాకిస్తాన్, ట్రూత్, ది ఎండ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాలను అయితే ఎవరండి? ఖుష్వంత్ సింగ్ గారు రచించిన పుస్తకాలు. ఓకే, మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు రచించిన పుస్తకాలు కూడా చూద్దాం. ఏంటండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు రచించిన పుస్తకాలు నేషనల్ ఇంటిగ్రేషన్. ఇది ఎప్పుడు రచించారండి? 1961లో అయితే ఈ పుస్తకాన్ని రచించారు. అలాగే ఇంకో పుస్తకం డైనమిక్ ఆఫ్ ఆన్ ఓపెన్ సొసైటీ అనే పుస్తకాన్ని అయితే 1977లో అయితే అతను రాశారండి. ఏంటండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు రచించిన పుస్తకాలు. ఏంటండి, నేషనల్ ఇంటిగ్రేషన్ 1961లో రాశారు. అలాగే డైనమిక్స్ ఆఫ్ ఆన్ ఓపెన్ సొసైటీ అనే పుస్తకాన్ని అయితే 1977లో అయితే అటల్ బిహారీ గారు రాసిన ఇంపార్టెంట్ బుక్స్ ఇవి. ఓకే, మరి ఆర్కే నారాయణ్ గారు రచించిన ఇంపార్టెంట్ బుక్స్ అనేవి చూద్దాం. ఏంటండి, ద గైడ్. ద గైడ్ అనే పుస్తకము, అలాగే మాల్గుడి డేస్. మాల్గుడి డేస్ అనే పుస్తకము, అలాగే ద డార్క్ రూమ్. ద డార్క్ రూమ్ అనే పుస్తకము, అలాగే ద ఇంగ్లీష్ టీచర్. ద ఇంగ్లీష్ టీచర్. ఈ పుస్తకం చాలా ఉన్నాయి, అందులోన ఎక్కువగా అడిగే పుస్తకాలు నేమ్స్ మాత్రమే చెప్తున్నాను. అంటే ఈ పుస్తకాలు అనేవి బాగా ఫేమస్ అన్నమాట. గతంలో ఈ పుస్తకాల గురించి ఎక్కువగా అడిగారు కాబట్టి ఈ ఇంపార్టెంట్ పుస్తకాల గురించి చెప్తున్నాను. మరి వీళ్ళు రచించిన బుక్స్ అన్నీ మాకు తెలుసుకోవాలని ఉందండి అంటే మన యాప్లో స్టార్టింగ్ జీకే ఫుల్ కోర్స్ అనేది మీరు తీసుకోండి 100 రూపీస్కి. అందులోన అన్ని బుక్స్ ఎన్ని బుక్స్ రచించారు, ఆర్కే నారాయణ్ గారు రచించిన బుక్స్ అన్నిటి గురించి కూడా అందులో పూర్తి డీటెయిల్స్గా చెప్పడం అనేది జరిగింది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనేవి చెప్తున్నాను. ఓకే, మరి ఆర్కే నారాయణ్ గారు రచించిన పుస్తకాలు ఏంటండి? ది గైడ్, మాల్గుడి డేస్, అలాగే ద డార్క్ రూమ్, అలాగే ద ఇంగ్లీష్ టీచర్. ఈ 4 పుస్తకాలు రచించినది కూడా ఆర్కే నారాయణ్ గారు అండి. ఈ 4 పుస్తకాలే కదా, అతను చాలా బుక్స్ అనేవి రచించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ లేడీ డాక్టర్స్ ద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ద మెడిసిన్? లేడీ డాక్టర్స్
ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఓకే, ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 కునాల్ బస్, ఆప్షన్ 2 కవితారావు, ఆప్షన్ 3 జైరామ్ రమేష్, ఆప్షన్ 4 అనురాధ్ రాయ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎవరండి? కవితారావు రచించిన పుస్తకం ఏంటండి? లేడీ డాక్టర్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్ అనే పుస్తకాన్ని అయితే ఎవరండి? కవితారావు రచించిన పుస్తకం. ఓకే, మరి కునాల్ బస్ రచించిన ఇంపార్టెంట్ బుక్స్ అనేవి కొన్ని చూద్దాం. కునాల్ బస్ రచించిన ఇంపార్టెంట్ బుక్స్ అనేవి చూద్దాం. ఏంటండి? ది ఓపినియన్ క్లర్క్స్ అనే పుస్తకాన్ని 2001లో రాశారు. అలాగే ఇంకో పుస్తకం ఏంటండి? ది మినియా టూరిస్ట్ అనే పుస్తకాన్ని 2006లో రాశారు. ఓకే, ఇంకో పుస్తకం ఏంటి? సరోజిని తల్లి అనే పుస్తకాన్ని అయితే 2020లో రాశారు. ఎప్పుడండి? 2020లో అయితే రాశారు. ఏంటండి? కునాల్ బస్ రచించిన ఇంపార్టెంట్ బుక్స్ ఏంటండి? ద ఓపినియన్ క్లర్క్స్ అనేది 2001లోను, అలాగే ది మినియట్ టూరిస్ట్ అనే పుస్తకాన్ని 2006లోను, అలాగే సరోజిని తల్లి అనే పుస్తకాన్ని 2020లోనైతే ఎవరండి? కునాల్ బస్ రచించిన పుస్తకాలు ఇవి. ఓకే, మరి జైరామ్ రమేష్ రచించిన పుస్తకాలని చూద్దాం. ది సిగ్నల్ కలోజీ ఏంటండి? ది సిగ్నల్స్ కలోజీ, అలాగే గ్రోత్ ఏంటండి? గ్రోత్ అండ్ డెమోక్రసీ ఇన్ ఇండియా గ్రోత్ అండ్ డెమోక్రసీ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని అయితే ఎవరండి? జైరామ్ రమేష్ గారు రచించిన ఇంపార్టెంట్ బుక్స్ ఇవి. ఓకే, మరి అనురాధ్ రాయ్ రచించిన బుక్స్ అనేవి చూద్దాం. అనురాధ్ రాయ్ రచించిన ఇంపార్టెంట్ బుక్స్ ఆల్ ద లైవ్ ఏంటండి? ఆల్ ద లైవ్ ఇన్ నెవర్ లీవ్డ్ ఏంటండి? ఆల్ ద లైవ్ ఇన్ నెవర్ లీవ్డ్ అనే పుస్తకాన్ని అయితే ఎవరండి? అనురాధ రాయ్ గారు రచించిన పుస్తకాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ రిపబ్లిక్ పుస్తక రచయిత ఎవరు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 13012 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 టిఎస్ ఎలియట్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 జాన్ రస్కిన్, ఆప్షన్ 4 లియో టాల్స్టాయ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్లేటో రచించారు. ఏంటండి? రిపబ్లిక్ అనే పుస్తకాన్ని అయితే ప్లేటో అయితే రచించిన పుస్తకం అండి. అలాగే మరి జాన్ రస్కిన్ రచించిన పుస్తకాలు అనేవి చూద్దాం. జాన్ రస్కిన్ రచించిన పుస్తకాలు ద లైఫ్ ఆఫ్ జాన్ రస్కిన్ ఏంటండి? ద లైఫ్ ఆఫ్ జాన్ రస్కిన్ అనే పుస్తకాన్ని అయితే ఎవరు రాశారండి? జాన్ రస్కిన్ గారు రచించారు. అలాగే అతను రచించిన ఇంకో పుస్తకం రస్కిన్ టుడే ఏంటండి? రస్కిన్ టుడే అనే పుస్తకాన్ని కూడా ఎవరండి? జాన్ రస్కిన్ గారు రచించిన పుస్తకాలు. ఓకే, మరి లియో టాల్స్టాయ్ రచించిన పుస్తకాలు ఏంటండి? వార్ అండ్ పీస్ ఏంటండి? వార్ అండ్ పీస్. అలాగే ది డెత్ ఆఫ్ ఏంటండి? ది డెత్ ఆఫ్ ఇవైన్ ఇలైచి ఏంటండి? ఇవైన్ ఇలైచి అనే పుస్తకాన్ని అయితే ఎవరండి? లియో టాల్స్టాయ్ గారు రచించిన ఇంపార్టెంట్ బుక్స్ ఇవన్నీ కూడా ఏంటండి? వార్ అండ్ పీస్, అలాగే ది డెత్ ఆఫ్ ఇవైన్ ఇలైచి అనే పుస్తకాన్ని అయితే ఎవరండి? లియో టాల్స్టాయ్ గారు రచించిన ఇంపార్టెంట్ బుక్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, చంద్రకాంత్ ద పాపులర్ ఎపిక్ ఫ్యాంటాస్టిక్ వాజ్ రైటెన్ బై చంద్రకాంత ప్రముఖ పురాణ
ఫాంటసీ రచించినది ఎవరు? ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 10/1/2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటండి, మున్సీ ప్రేమ్చంద్ ఆప్షన్ 2, జయశంకర్ ప్రసాద్ ఆప్షన్ 3, దేవకి నందన్ ఖత్రి ఆప్షన్ 4, మైథిలి చరణ్ గుప్తా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటండి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, చంద్రకాంత ప్రముఖ పురాణ ఫాంటసీ రచించింది ఎవరండి? దేవకి నందన ఖత్రి అయితే ఆ చంద్రకాంత ప్రముఖ పురాణ ఫాంటసీ అయితే రచించారండి. ఓకే, నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన పిఆర్ అకాడమీలో స్టార్టింగ్ జీకే ఫుల్ కోర్స్ అనేది 100 రూపీస్కే అందిస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.